మేషరాశి. ఈ మేషరాశి వారికి డిసెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా మనకి ఈ మేషరాశి వారికి మీనంలో రాహువు, తరువాత ఈ యొక్క గురుడు వృషభంలో, కేతువు కన్యలో, ఆ తర్వాత ఈ యొక్క శని వక్రించి కుంభరాశిలో, అలాగే రవి బుధులిద్దరు కూడా వృశ్చిక ధనుసు రాశి సంచారము, అలాగే మనకి యొక్క శుక్రుడు మనకి ధనుస్సు మకర రాశుల సంచారం, కుజుడు కర్కాటక సింహరాశుల సంచారం వల్ల మనకి రాశి వారికి ఈ నెలలో గత నెల కంటే కొంచెం బాగుంది అని మనం చెప్పాలి. ఈ ఆదాయాలలో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం బాగుంటుంది. ఇతరులు ఇవ్వాల్సినటువంటి అప్పులు కానీ అవన్నీ కూడా తిరిగి రావడం జరుగుతుంది. ఈ యొక్క మీరు పనిచేసేటటువంటి ఆఫీసులో కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం అనేటటువంటి మీకు ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆలోచనాత్మకంగా మీరు చేయాలి ఈ నెల అని అనుకుంటూ ఉంటారు అనమాట. అలాగే ఈ రాశి వారికి మనము ఈ నెలలో విద్యార్థులంతా కూడా చదువు బాగా చదువుతారు, మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మనకు వ్యాపారాలకు వచ్చేసరికి ఈ యొక్క ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ మీకు రావన్నమాట. అంత లాభదాయకంగా ఉండవు. ఇనుము ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు బాగుంటాయి. కాబట్టి ఈ రైతులకు చాలా బాగుంటుంది. కానీ పంట చేతికి వచ్చినా సరే దానికి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు అందుకోలేకపోతారు. కాబట్టి ఈ చేపల రొయ్యల చెరువులు నడుస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బాగుంటారు. మరి అన్ని రకాల వర్గాల వారికి కూడా, రాజకీయ నాయకులకు కూడా చాలా బాగుంటుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ యొక్క మేషరాశి వారికి వ్యయంలో రాహు ఉండడంగా రాహు జపము, రాహు స్తోత్రాలు, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేయాలి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ 108 సార్లు ఈ యొక్క 30 రోజులు కూడా చేయాలి. లేదా కనీసము మనము ఈ యొక్క శనివారం అయినా 4 శనివారాలు మీరు చేయాలి. అలాగే చక్కగా ఈ వటవృక్షం ఉంటుంది. ఆ వటవృక్షం క్రింద నీడలో మీరు మీ ఉపాసన దేవత, మీ కులదైవం, ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క నామాన్ని మీరు జపించుకుంటూ ఉండాలి. అలాగే తులసి అమ్మవారికి మీరు చక్కగా పూజ పునస్కారాలు చేసుకుని నల్లని చేమలకి ఇంత పంచదార మీరు కనుక వేసినట్లయితే అవి బాగుంటుంది నెలలో. అండ్ ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర అమ్మవారి యొక్క అమ్మవారు అంటే పంచకాళికల్లో ఒకటామె, దశమహావిద్యలు అంటే బగలాముఖి అంటాం. ఈ అమ్మవారిని మీ ఇళ్లలో చదువుకోవాలా, ఈ హోమాలు చేయించుకోవాలా. ఇందులో మీరు మన జాతకం అనేటటువంటిది వ్యక్తిగత జాతకాలను బట్టి చూసి చెప్పాలి. కాబట్టి ఏదో మామూలుగా సీరియస్ గా తీసుకోవాలి ప్రతి విషయం కూడా. ఏమంటే మరి యూట్యూబ్లో చాలా మంది ఉన్నారండి, 100 మంది. మరి ఏది మేము తీసుకుంటున్నామని మాకు కన్ఫ్యూజన్గా ఉంది అంటే అది కూడా ఒక గ్రహ మాయ అనమాట. కాబట్టి మాట్లాడేటప్పుడు అర్థమవుద్ది మీకు ఎవరు చదువుకున్నారు, ఎవరు శాస్త్ర పండితులు. దాన్ని బట్టి మీరు విజ్ఞతగా వేసుకోవాలా. ఏదో సరదాగా కోసం జ్యోతిష్యాన్ని కనుక తెలుసుకుంటే మన జీవితమే నవ్వులు పాలవుతుంది. సీరియస్గా మనం జీవితాల్లో ఉన్నటువంటి జాతకంలో ఉన్నటువంటి సమస్యలను మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. శుభమస్తు.